హలో బిజియాస్ నేను వరుణ్ గరబ్. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిన ఫుడ్ అనేసి వచ్చేయండి. సో, ఈరోజైతే స్పెషల్ అనమాట. అదే చికెన్ కర్రీ. నా ఫస్ట్ ఇయర్ అంతా ఇంతే. నేను వెళ్ళే టైంకి కరెక్ట్‌గా ఏదో ఒక ఫుడ్ ఐటెమ్ అయిపోయేదనమాట. స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ విషయం. ఎప్పుడు రైసో, కర్రీ ఏదో ఒకటి అయిపోయేదనమాట. సో, మళ్ళీ అది వచ్చింది మళ్ళీ ఇప్పుడు. ఇది వచ్చిన మింట్ పలావు. చాలా గ్రీన్‌గా ఉంది. అసల కస్తూరి మేతి మాత్రం ఫుల్‌గా ఏస్తాడనమాట. అండ్ అలాగే వైట్ రైస్. ఇది జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి సాంబారు. లాస్ట్ టైం యాక్చువల్‌గా గుమ్మడికాయ పులుసు పెట్టాడు. గుమ్మడికాయ పులుసు ఏమో అని చెప్పి వేసుకున్నా. చూస్తే ముల్లంగి తప్ప ఏమీ లేదు ఇందులో. అండ్ అలాగే ఆనియన్ చట్నీ ఇప్పుడు వస్తుందనమాట. అసలైన స్టార్ ఐటమ్ అదే చికెన్ కర్రీ. యాక్చువల్‌గా కొంచెం వాయిస్ చాలా తేడాగా ఉందండి. ఎందుకంటే ఫుల్ జ్వరంగా ఉంది. అండ్ అలాగే కొంచెం కాఫ్ కూడా చేసిందనమాట. దగ్గు జలుబుగా ఉంది. సో, అందుకని చెప్పి వాయిస్ సరిగ్గా లేదు. సో, అలాగే ఐస్ క్రీము, దాంతో పాటు చికెన్ కర్రీ అనమాట. సో, ఇంకా సాంబార్ టేస్ట్ వచ్చేసినప్పటికి బాగానే ఉంది. ఓకే అనమాట. అండ్ అలాగే చికెన్ కర్రీ టేస్ట్ కూడా బాగానే ఉంది. నాట్ బ్యాడ్. చికెన్ కర్రీ టేస్ట్ బాగానే ఉంది. అంటే సౌత్ మెస్‌లో తినడం వలన కొంచెం స్పైస్ అది సరిపోయింది. అండ్ అలాగే మింట్ పలావ్ టేస్ట్ వచ్చేసేటప్పటికి మాత్రం అసలు ఫుల్‌గా మింట్ ఫ్లేవర్‌తో ఉందనమాట. అండ్ వెజ్ వాళ్ళకైతే పన్నీరు. మీరు అడుగుతారు కదా! నాన్ వెజ్ వాళ్ళు మరి చికెన్ తింటాం అంటే వెజ్ వాళ్ళు ఏం తింటారని. సో, వాళ్ళకైతే పన్నీర్ ఉంటుందండి. సో, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియోకి లైక్ చేసేయండి.